ఇంకొక ముఖ్యమైన ప్రశ్నకు చాలామంది అడిగింది, గురువుగారు మాకు కళ్ళలో వచ్చారు, కళ్ళలో వచ్చి మధ్యలో ఈయనున్నారు. నాకు చాలామంది భక్తులు వచ్చి చెప్పేవారు, మొదటి రోజులలో గురుగారు ఫిజికల్ ఫామ్ వదిలేసిన మొదటి రోజులలో మీ దగ్గరికి వెళ్ళి మీకు ఈ అమౌంట్ ఇచ్చిరమ్మని అన్నారంటే, గురుగారు ఇచ్చేళ్ళని డబ్బులే చాలా ఉన్నాయి, నాకు అమౌంట్ ఇవ్వడం అక్కర్లేదు అని అంటే, కాదండి మీరు తీసుకోవాల్సిందే, గురుగారు చెప్పారు గోపికి వెళ్ళి ఇచ్చిరమ్మన్నారని. సుబ్రహ్మణ్యం అని పుణ్యచంద్ర గారు కొడుకున్నాడు. వారి విషయంలో ఒక ముఖ్యమైన సంఘటన, మంచి సంఘటన జరిగినప్పుడు గోపికి చెప్పావా అని గురువుగారు కల్లో వచ్చి ఆయనకి చెప్పారు. వెంటనే 6:30 కల్లా, పొద్దున్న 6:30 కల్లా వచ్చేసి నాకు అక్కడి నుంచి గుళ్ళో కూర్చుని నాకు ఫోన్ చేశాడు. మిమ్మల్ని అడిగే సలహా ప్రశ్న ఏంటి అని అంటే, కళలలో గురువుగారు కనపడి ఏదైనా ఒక విషయం గురించి చెప్తే ఆ కళలలోని దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి, దాంట్లో ఇది ఎంత ఉంది, అది గురువుగారు మాకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి, బాగా ప్రేరణ పొందాల్సిన వాళ్ళకి కళలో దర్శనం ఇవ్వాలని అంటే ఎలాంటి భావన కలిగి ఉండాలి వాళ్ళు, ఆ కళలలో జరిగే సాఫల్యం ఏంటి? కళలో మీరు సోకాల్డ్ స్థితి ఇప్పుడు ఉన్న మీరు రెండు కంపేర్ చేస్తే, ఉన్న మీరు సత్యానికి దగ్గర, మీరు పంచభూతాత్మైన శరీరంతో ఉన్న స్థితి నిజానికి దూరం. మీకు కొంతమందికి గురుగారు కళలో మంత్రోపదేశం చేస్తారు. వారే చెప్పారు నాకు, కళలో మంత్రోపదేశం పొందిన వాళ్ళు బయట మంత్రోపదేశం పొందిన వాళ్ళ కన్నా ఎంతో అదృష్టవంతులు, వాళ్ళకి ఎంతో పవర్ఫుల్ అది అన్నారు. కాబట్టి డ్రీమ్లో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందండి, రకరకాల సింబాలిజం ఉంటుంది. ఆ సింబాలిజం ఎలా చెప్పాను, సరే ఒక నెగటివ్ సింబాలిజం అని ఉంటుంది, అన్నీ ఆపోజిట్గా తీసుకోవాలి. అది నాకు ఒక కళ వచ్చింది. అందులో దూరపు ఒక కొండ ఉంటుంది, మధ్యలో ఒక నది ఉంటుంది, దాని తర్వాత బురద ఉంటుంది, బురద తర్వాత నేను గుర్రా నిలబడి ఉన్నాను. గుర్రా చెప్తారు, నువ్వు ఈ బురదలో పరిగెత్తాలి, నది దాటాలి, ఆ కొండకి వెళ్ళిపోయి చచ్చిపోన్నారు. ఇది ఏంటి అర్థం? ఆ బురదలో నడవటం, నదులు నడవటం, కొండకి వెళ్ళిపోయి చచ్చిపోకడా అన్నారు. సరే నువ్వు గురాన్ని అడిగితే నెగటివ్ సింబాలిజం అంటే అది, ఈ బురద అంటే లైఫే బురద, నది అంటే ప్రాణం. నువ్వు ప్రాణశక్తిని వాడుకొని ప్రాణాయామం చేసుకుని సాధన చేసి వృత్తిని జయించి శాశ్వతుడు అవ్వు అని అర్థం. చచ్చిపోవు అంటే ఆపోజిట్ ఏమిటి? నిరంతరంగా ఉండటం. నువ్వు నిరంతరంగా అవ్వు, శాశ్వతుడు అవ్వు, అక్కడ పోయి అని అర్థం. అన్ని ఆపోజిట్గా తీసుకోవాలి. అలాంటి ఒక్క సింబాలిజం ఉంటుంది. ఆ డ్రీమ్ అనాలిసిస్ చాలా ఇంట్రెస్టింగ్ అది. అది వాళ్ళు దానికి శాస్త్రం ఉంది, ఇది ఉంటే ఇది ఉంటే ఉంది. మనకు మామూలుగా అందరూ తెలిసింది ఏదో ఎద్దు కనిపించటం, దున్నపోతు కనిపించటం, బండిలెక్కి కూర్చోవటం, అన్ని యమ లక్షణాలు అలాంటివి చెప్తారు. సరే నీళ్లు తగటం అలాంటివి అయితే ప్రాణశక్తి పెరుగుతుందన్నారు. తర్వాత ఇంకా ఇప్పుడు మీకు పాము కనిపించింది అంటే చిన్న పామ పెద్ద పామ అని. చిన్న పాము అంటే దోషం, పెద్ద పాము అంటే అది మీకు బోధ. నాకు ఒక డ్రీమ్ వచ్చింది, నాకన్నా ఎత్తుగా ఒక పెద్ద పాము నాతో మాట్లాడుతుంది. అది నేను వింటున్నా. అంటే అది గురుబోధ అన్నారు. గురుబోధ ఏగా నీ అంతఃకరణకు వెళ్ళిపోయింది బోధ అన్నారు. నేను డ్రీమ్లో జరిగింది కదా, అది నేర్లో జరగలేదు కదా, సో అందుకని మోర్ ఎఫెక్టివ్ కదా, నీకు గురుబోధ నా మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్ జరిగిపోయింది అన్నారు. ఇలాంటి ప్రతి డ్రీమ్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానికి సింబాలిజం ఉంటుంది. డ్రీమ్స్ అన్నీ నిజమే, కళకంటారు అని మనం పెడుతున్నాం. కళకంట అబద్ధం కింద మాట్లాడుతున్నాం మనం, కాదు. కళ నిజానికన్నా నిజం, నిజానికన్నా ఎక్కువ నిజం కాదు. కళలో అనుభవించింది తప్పకుండా ఎవరో ధర్మకుడు వస్తుంది, ఏదో పులి, మీరు పరిగెత్తుతారు, ఏడుస్తారు, కింద పడతారు,
అన్ని కష్టాలు పడతారు, 2 నిమిషాలు 3 నిమిషాలు డ్రీమ్. అక్కడేమో ఒక సంవత్సరం మీరు పరిగెత్తినట్టు ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఎంతో మామూలుగా ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అండి, అడగందే గురువైనా అమ్మైనా భగవంతుడైనా ఏది అడగకుండా ఇవ్వరు అనే ఇది ఉంది నానుడి. దాంట్లోంచి కాన్షియస్నెస్ పోయి సబ్కాన్షియస్నెస్లో ఉండి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఆయన అడగడానికి అవకాశం లేదు, కానీ నన్ను కాపాడు అని అడగడానికి అవకాశం లేదు, ఆల్రెడీ సబ్కాన్షియస్లోకి వెళ్ళారు. గురువుని గతంలో ఆశ్రయించినందువల్ల ఎలా రక్షణ పొందుతాడు? దానికి ఒకసారి ఎప్పుడో అన్నట్టుగా మీరు లేకపోతే గురుగారితో మాటలలోనో ఎక్కడో విన్నట్టు మిరాకిల్ హ్యాపెన్స్ అనే దాంతో కొంచెం క్లారిటీ ఇస్తే అందరికీ అదొక ఉపయోగకరంగా ఈ ఉంది. ఊరిలో శర్మ గారని ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఉండేవారు. ఆయన 2-3 చోట్ల బోర్వెల్ చేస్తే అక్కడంతా బురద వచ్చింది. ఎవరు అన్నారు, సుగంధమూర్తి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగితే ఆయన చెప్తారండి, ఆయన చెప్తే నిజమవుతుంది, మీరు కూడా ట్రై చేయండి అని ఆయన గురుగారి దగ్గర ఆఫీస్కి వచ్చాడు. ఆయన వచ్చి, సార్ అందరూ చెప్తున్నారు మిమ్మల్ని ట్రై చేయమని, మీరు వచ్చి అదాలతకు వచ్చి చెప్తారా అన్నారు. గురుగారు నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నాను సార్, నేను ఆయన స్కూటర్లో తీసుకుపోయాను, అదాలత్ దగ్గర నక్కలగుట్టారు ఆఫీస్ ఉండేది, అక్కడ అదాలత్ దగ్గర అక్కడ. సరే అక్కడ వెళ్తే గురుగారు చూసి ఈ చోట బోరేయండి అన్నారు. ఆయన అన్నారు, సార్ ఈ చోటలోనే వేసామంటే బుర్ర ఇక్కడే వచ్చింది అన్నారు. మీ ఇష్టం, నేను వచ్చింది చెప్పాను అన్నారు గురుగారు. తర్వాత గురుగారు ఇంకోటితో మాట్లాడుతుంటే నేను ఆ శర్మ గారికి చెప్పాను, మీకు ఏం నష్టం, గవర్నమెంట్ డబ్బు కదా, ఇక్కడ బోర్ వేయండి. అది కూడా ఫెయిల్ అయ్యింది, 4 బోర్ వేశారు, ఫెయిల్ అయ్యింది. 5వ ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వండి, ఆయన మాట నిజమైతే అవుతుంది కదా అన్నాను. బోర్ వేస్తే మంచి బ్యూటిఫుల్ వాటర్, ఎనార్మస్ క్వాలిటీ వచ్చింది. ఆయన భక్తుడైపోయాడు. సరే ఆయన గురుగారు ధ్యానంలో ఇనిషియేట్ చేశారు. సరే ఆయన జబ్బు వచ్చింది, హాస్పిటల్ ఉన్నాడు ఆయన. నేను గురుగారిని చూసాం, అన్కాన్షియస్ మైండ్లో ఉన్నాడు ఆయన. అప్పుడు గురుగారు ఆయనకి కావాల్సిందంతా చేశారు. ఆయన అడగలేదు, ఆయనకు ఏం కావాలో, ఆయన ఉత్తరజన్మ ఎలా ప్లాన్ చేయాలో, ఇప్పుడు ఆయన ఎలా శాంతిగా బయట వెళ్ళిపోవాలో అన్నీ ఆయన చేసి పెట్టి వచ్చేసాను హాస్పిటల్. కాబట్టి మీకు ఒక్కసారి సంబంధం ఏర్పడినట్టయితే మీకు తెలుసో తెలియకనో ఫర్ ఎవర్ అడిగినా అడగకపోయినా అన్నీ మీకు కావాల్సినవి జరుగుతాయి. అడిగినా అడగకపోయినా కూడా జరుగుతూనే ఉంటాయి. కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. ఆయనతో ఒకసారి గురువుతో అది ఏర్పడితే, బంధం ఏర్పడితే మీరు అడగాల్సిన అవసరం లేదు. తల్లి పిల్లోని తీసుకెళ్ళినట్టుగా గురువే అన్ని ఏ స్టేజ్లో ఏ టైంలో ఎక్కడ ఎలా ఉన్నా చివరికి మోక్షం ఇచ్చేదాకా గురువుదే బాధ్యత, అలాగే జరుగుతుంది అని అంకుల్ చెప్పేది. కరెక్ట్. మీరు అడగక్కర్లేదు, మీకు ఏది కావాలో మీకు తెలియదండి. మీకు ఏది కావాలో ఆయనకి మీకన్నా బాగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఎప్పుడు అవసరమో అది చేసి పెడతారండి.